చేస్తున్నప్పుడు ఇట్లా అందరూ ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు కార్యక్రమం స్టార్ట్ అవుతుందని వెయిట్ చేసేవాళ్ళము. సో ఎక్కువ మీ టైం తీసుకోను. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, 2000లో ఒక చిన్న క్లాస్ రూమ్స్ ఒక 5th క్లాస్ వరకు ఉన్న స్కూల్ ఈరోజు 25 ఇయర్స్లో ఎంతో డెడికేషన్ హార్డ్ వర్క్తో ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది అన్నదానికి మనం అందరం కూడా ఇక్కడ చూస్తున్నాం. సో పేరెంట్స్కి పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, లైఫ్లో ఏది ఈజీగా రాదు. ఈరోజు ఈ స్కూల్ ఇంత డెవలప్ అయిందంటే దీని వెనక ఎంత హార్డ్ వర్క్ ఉందన్నది మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గోవింద్ రెడ్డి సార్ని తీసుకోండి, ఆయన ఒక చిన్న ఒక ఇంత రిమోట్ ప్లేస్ నుంచి ఒక మెడ్రాస్ ఐఐటిలో ఎంటెక్ చేసి ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా ఉండి ఈరోజు మా అందరికీ ఒక మార్గనిర్దేశకులుగా ఇంత ఎదిగారు. ఇలా ప్రతి ఒక్కరు వెనకాల కూడా ఎంతనో కష్టం ఉంటేనే ఈ స్థాయికి వచ్చారు అందరు. సో పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే, దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. కష్టపడండి, అలాగే ఇష్టంగా చదువుకోండి, కల్చరల్ యాక్టివిటీస్ కానీ అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నింటిలో పార్టిసిపేట్ చేయండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి. బట్ అట్ ద సేమ్ టైం థామస్ రెడ్డి అన్న చెప్పిన దానికి నేను 100% నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే విద్యాబుద్ధులు స్కూల్లో నేర్పిస్తారు, కానీ సర్వీస్ చేయటం అన్నది పేరెంట్స్ బాధ్యత. అది కంపల్సరీగా ఇంట్లో